79వ స్వాతంత్ర ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి మాట అయిపోయింది. ఇక మీరు తర్వాత టీచర్స్ రిటైర్ అయిన తర్వాత ప్రోత్సాహంతో స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం అంటే మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, ఈ ప్రధానంలో రాష్ట్రపతి అయినప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కాదు. ఏమన్నారంటే అప్పుడు స్వాతంత్ర పోరాటంలో తెల్లవాడిపోయి నల్లవాడు రావాలన్నారు. కానీ తెల్లవాడి కన్నా ఇంకా తెల్లగా ఇంకా ఎర్ర కావాలన్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి. తర్వాత మరి ఆయన ఏది చేశాడు ఏది చేయలేదు అనేటువంటి పునాదులు నిలబెట్టుకుంటానికి చాలా సర్టిఫికెట్ ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయకుండా ఆయన అయిపోయింది. తర్వాత అన్ని వర్గాల తరఫున రావాలనుకున్నప్పుడు స్త్రీ వర్గం నుంచి ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారు స్త్రీలకు ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. గరీబీ హటావో అన్నారు. గరీబీ హటావో అని చెప్పి మరి గరీబుల ఇళ్లను కూలద్రోసేశారు ఢిల్లీలో. మరి ఎందుకంటే ఇది చెబుతున్నానో, మీరు రేపన్న రోజుని మంచి పరిపాలకులుగా రావాలి అని ఈ విద్యార్థులు మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చాడు ఒక వృద్ధుల తరఫున కూడా ఒక అతను వచ్చాడు, ఒక ప్రధానమంత్రి. వృద్ధులకి ఏం చేయకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు ఒక అతను, ఒక నిరక్షరాస్యుడు. మేఘాలయ నుండి ముఖ్యమంత్రి గారు వచ్చారండి అని పిఏ చెప్తే, మేఘాలయ కేంద్ర పాలిత ప్రాంతమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అని అడిగాడు అతను. మరి అటువంటి ప్రధానులు వచ్చినప్పుడు మనం ఎంత ఇదిగా చేయగలం. ఇంగ్లాండ్ రాజు కానీ కోర్టు జడ్జి కానీ భగత్ సింగ్ను జైల్లో పెట్టిన తర్వాత గురి తీయడానికి చాలా విచారించారంట. ఇప్పుడు మన జడ్జీలు ఎంత విచారిస్తారో ఎంత చేస్తారో అనేటువంటిది మీకు తెలుసు. మరి విద్యార్థులు ఇవన్నీ తెలుసుకుని రేపన్న రోజున చైతన్యవంతులు కావాలి. మన భగత్ సింగ్లా, అల్లూరు సీతారామరాజులా, లజపతి రాయిలా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉండాలి. మరి ఆ తర్వాత వచ్చాడు ఒక మహామునిలాగా పార్లమెంట్లో ఎంత తిట్టినా మాట్లాడినాడు ప్రధానమంత్రి ఒక అతను. ఆ తర్వాత వచ్చాడు ఒక అతను అమెరికాలో సంఖ్యలు వేసి మన దేశానికి మన ఉద్యోగస్తులను తీసుకొస్తే, అలాగే అమెరికా వాడు పాకిస్తాన్ తరఫున మాట్లాడితే పాకిస్తాన్కు వత్తాసు పలికితే మన వాళ్ళు వెళ్ళి మన ప్రధాని ఓసారి కౌగిలించుకున్నాడు, ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చాడు. అది తప్పే. మరి ఇటువంటి తప్పులు చేయకుండా మీరు పెరగాలి. ఇక రాష్ట్రపతుల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ని మరి బూట్లు తోడమని ఆదేశించారు. అతను స్వర్ణ దేవాలయంలో బూట్లు తుడిచాడు, ఒక హోదా కలిగిన వ్యక్తి. అతను రిటైర్ అవగానే అంటే పదవి విరమణ చేయగానే కారు గుద్దేసి చంపేసాడు. ఇంతవరకు ఆ కేసు తేలలేదు ఎవరు చంపారనేది. అటువంటివి కాకుండా విద్యార్థులు మీరు భవిష్యత్తులో బాగా చూసుకోవాలని నేను కోరుతాను. ఆ తర్వాత ఒక అతను కేంద్ర క్యాబినెట్ తీర్మానం లేకుండా మొత్తం ఎమర్జెన్సీ విధించాడు ఒక రాష్ట్రపతి. అంటే అతను జైల్లో పెట్టలేదు. అది కూడా తప్పే కదా. పరాయి వాళ్ళు ఓడించాం, మన వాళ్ళు మన పరిపాలన ఎలా ఉన్నది అనేటువంటి భవిష్యత్తులో చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులైన మీ మీద ఉంది. ఆ తర్వాత ఒక రాష్ట్రపతి వచ్చాడు. ఆ రాష్ట్రపతి భార్య వీళ్ళలో కలిసి తిరుపతి వెళ్ళి ఒక వడ్డానం కొట్టేసింది ఆ భార్య. ఆ వడ్డానం విడిపించుకుంటే ఆవిడకి బతిస్థితితో లేదు, దాన్ని సర్టిఫై చేసి మొత్తం మీద విడిపించారు. అలా మీరు దొంగతనాలు చేయకూడదని మిమ్మల్ని కోరుతున్నాను. ఆ తర్వాత మరి ఇంకా చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి. మరి టైం గురించి నేను ఇంకా చెప్పలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటే ఇంతటితో విరమిస్తున్నాను. ఇంకా మూడు మీటింగ్లు వెళ్ళాలని చాంద్ భాష గారికి చక్కటి సందేశాన్ని ఇచ్చిన వారికి పాఠశాల తరఫున మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి గంధం పెద్దబాబులు గారు, గంధం చిన్నబాబులు గారిని కూడా వారి యొక్క సందేశాన్ని, అలాగే బండి రమేష్ కుమార్ గారు వారు కూడా గైర్ హాజరైనారు కాబట్టి పెంటపాటి మురళీకృష్ణ గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఒక్క 2 నిమిషాల్లో మాట్లాడవలసింది కోరుతున్నాం.
మరి ఈ పాఠశాలకి ఇచ్చేసిన తాడేరు గ్రామ పెద్దల పేరు పేరున అందరికీ, అలాగే ఈ స్కూలు ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థినులకు అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. మరి ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు అందే రామకోటేశ్వరరావు గారు ఆయన వివరించినప్పుడు మీరంతా వింటున్నారమ్మా విద్యార్థులు, నేను మీకంటే చాలా శ్రద్ధగా విన్నా. ఆయన చరిత్ర చెప్పింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 175 సంవత్సరాల కిందట చరిత్ర చెప్పుకొచ్చారు ఆయన. నిజంగా నాకు తెలియదు, వచ్చింది వెళ్ళాము వస్తున్నాం అంతే. అదంతా వినాలి, మన డేటా ఉండాలి. సమయం వచ్చినప్పుడు మన పిల్లలకి ఎవరికో చెప్పడానికి. ఆయనకి రామకోటేశ్వరరావుకి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన చరిత్ర అసామాన్య వ్యవహారం కాదు. ఏదో మనం దగ్గర 200 సంవత్సరాలు పరిపాలిస్తే లాస్ట్లో ఉన్న కొంతమంది చరిత్రకారులు మాత్రమే చెప్పుకుంటున్నాం. చాలా మంది ప్రాణాలు అర్పించారు మన దేశం కోసం. ఆ త్యాగ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నా. జై హింద్. కృష్ణ గారికి ధన్యవాదాలు సార్, చక్కటి సందేశం ఇచ్చినందుకు. అలాగే మరలా తెలుగులో వాసు గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. అలాగే సురేంద్ర గారు, బండి సురేంద్ర గారు, అంగర చంటి గారు, అలాగే చిక్కాల వెంకటేశ్వరరావు గారు కూడా, తిరుమల తులసీరావు గారు వారి యొక్క, అలాగే తిరుమల చిన్ని గారు, అలాగే చిక్కాల కనకారావు గారు. మాట్లాడండి సార్ 2 నిమిషాలు. ఓకే, వైఎస్ కృష్ణ గారు, గెల్లు నాగేశ్వరరావు గారు, పెంటపాటి శివరామరెడ్డి గారు సార్ మాట్లాడండి సార్ 2 నిమిషాలు. అలాగే నామన సుబ్బారావు గారు వారి యొక్క సందేశాలు. అలాగే మల్లెపూడి అయిపోయారు. పెంటపాటి వెంకట నాగేశ్వరరావు గారు, నాన్నగారు అలియాస్ నాన్నగారు, దండే సన్నీ గారు, కోమటి భాస్కర్ రావు గారు, కురెల్ల రంగబాబు గారు, గంధం కొండ గారు, హేమలక్ష్మి గారు, వారిని కూడా వారి యొక్క సందేశాన్ని 2 నిమిషాల్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చేసిన ఈ పెద్దలందరికీ మరియు ఈ టీచర్స్ అందరికీ చాలా గౌరవించుకోవాలని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కనివిని ఎరుగని పద్ధతిలో ఈ సంవత్సరం పిల్లల మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నందుకు గాను చాలా గర్వపడుతూ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మన ప్రశ్న ఈయన స్కూల్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరి పని వాళ్ళదే నేనెందుకు చేయాలనే విధంగా కాకుండా, ఎందుకంటే నేను ఇక్కడ ఈ రోడ్డు వేయాలంటే చాలా బాధపడేదానండి. అవి వేయకూడదేమో, రైతులందరూ వెళ్ళి దారే తప్ప మనం చేయకూడదు అంటే నాకు తెలిసినంత వరకు ఎంతోమంది ప్రెసిడెంట్లు ఎంతోమంది మారారు, అయినప్పుడు ఎప్పుడూ రోడ్డు గురించి పట్టించుకోవాలి. ఇది వేయకూడదేమో, రైతులే వేయించుకోవాలేమో, రైతులదే పోవాను, మందు కాదుకోవాను, పంచాయతీ వేయకూడదు పోవాను అన్న ఉద్దేశంతో నేను ఉండేదాన్ని. అయితే మా తల్లిదండ్రులు చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మా పిల్లలు కూడా చదువుకున్నారు. అయినా సరే రోడ్డు ఎప్పుడు ఇంత ఎత్తుకుని నడిచి వెళ్ళే పరిస్థితి. అప్పుడు నేను ఆలోచించాను, అసలు వేయొచ్చా వేయకూడదా, వేస్తే ఏమవుతుంది, వేయకపోతే మన తరం తర్వాత వాళ్ళు కూడా ఇలాగే ఉండాలా, ఎప్పుడు ఇదే పరిస్థితిలో ఉండాలా అని ఆలోచించుకునేదాన్ని. అందులో కొన్ని రోడ్లు వేయించాము, అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ని కృష్ణరాజు గారు హయాంలో ఎంపీగా చేసినప్పుడు నీకు 2 లక్షలు ఇస్తున్నానమ్మా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాను. చేసుకుంటే నేనేం చేశానంటే ఎప్పుడో పెట్టుకుని నాకు ఈ ఆలోచన అనేది ఎప్పుడు నా థాట్లో ఉంటానే ఉండేదండి. ఈ రైతులే వేయించుకోవాలా, మనం వేయించుకోకూడదా అనే విధాల్లోనే నేను ఆలోచించేదండి. అప్పుడు మన ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు ఉన్నప్పుడు, సరే ఏంటి మనకు 2 లక్షలు ఇస్తానంటున్నారండి, చాలా రోడ్లు వేయించాము, అయినా సరే నాకు ఇది మాత్రం వేయాలనే ఆలోచన మాత్రం నాకు ఉంది, అది వేయించొచ్చా వేయించకూడదా అని అంటే, సరే మీ ఇష్టం మీరు వేయించొచ్చండి పర్వాలేదు, కానీ మేము ఆ రోడ్లకి సంబంధించిన కాంట్రాక్ట్లు నేను అంతగా గ్రాంట్లు అవ్వలేదు అని చెప్పేసాను అన్నారు. అప్పుడు ఆ రోడ్ని సత్తర దగ్గర నుంచి ఇక్కడ వరకు జడ్పీటీసీ గారి నిధులతో 1 లక్ష, 2 లక్షలు కలుపుకొని రోడ్డు వేయించడం. అప్పుడు నాకు చాలా మనసుకు చాలా ఆహ్లాదం, చాలా సంతోషంగా ఉంటుంది. మరి అదే విధంగా మరి తర్వాత కూడా గుడికి
స్కూల్కి దారి కావాలని అంటే దారికి కూడా మా పార్టీ నుంచే వేయించడం జరిగింది. ఇప్పుడు మరి మన ఈ కూడిక కోసం కూడా చాలా వరకు మన నాయకులు వీళ్ళందరూ జనసేన నాయకులు అవనండి, బీజేపీ అవనండి, తెలుగుదేశం అవనండి, వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఇప్పుడు కూడా కూడికి మేము చెయ్యాలనే ఉద్దేశంతో పూర్తిగా గ్రాంట్ ఇస్తానని హామీ ఇస్తున్నాను. మరి రామలక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో కంగారుతనం కంటే కూడా ఆవిడ స్కూల్ దాకా ఈ రోడ్డుని తేగలగాలి, ఏమైనా వేయగలగాలి, ఆవిడ పట్టుదల అది మీ ఎదురు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తప్పనుకుంటున్నారు. మరి ఈ పాఠశాలకు రావడానికి ఈ రకమైన మనకి సిమెంట్ రోడ్ మార్గాన్ని తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు ఆవిడ ఏ విధంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఇంతవరకు మనం చక్కగా కాళ్ళు మట్టి అవ్వకుండా చక్కగా ఇక్కడ వరకు మన పాఠశాల వరకు వస్తున్నామంటే ఇటువంటి పెద్దల యొక్క కృషి వల్ల ఇదంతా జరిగింది. వారికి మరొకసారి మేము పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి గన్నాబత్తుల వాసు గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. విద్యరోతు భాస్కర్ రావు గారు, అలాగే బేదపూడి దుర్గారావు గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం సార్. మనందరము ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు మొత్తాన్ని, అలాగే ప్రసాద్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎంతోమంది త్యాగధనుల ఫలితం కారణంగా మనం స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాం. అలాగే నేను కూడా పూర్వ విద్యార్థిని, ఇందులో చదువుకున్నాను. ఇప్పుడు నారాయణ కాలేజీలో మాస్టర్గా చేస్తున్నాను. ఈ హై స్కూల్ నుంచే ఎంతోమంది మన కాలేజీలో కూడా జాయిన్ అయ్యారు. అందులో ఈ ఇటీవల వచ్చిన ఐఐటి ఫలితాల్లో మనకి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ లంక నాని అనే విద్యార్థి మరి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సంపాదించాడు. కానీ హిస్టరీలో ఎప్పుడూ లేదు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అంటే. మరి ఆయన ఓపెన్ కేటగిరీలో తీసుకున్నా, రిజర్వేషన్ కేటగిరీ తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా మంచి ఫలితాన్ని మన తాడేరు నుంచి, అది మన హై స్కూల్లో విద్యార్థి ఏ స్కూల్కి సాధ్యపడలేదు. ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి భీమవరంలో, కానీ మన తాడేరు హై స్కూల్లో చదివి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు మద్రాస్ ఐఐటి సిఎస్సిలో జాయిన్ అయ్యాడు. అలాగే మనం చదువుకుంటున్నామంటే ఏదో చదివేసుకుని ఏదో భోజనం చేసి వచ్చేయడం కాదు. మనం చదువుకున్నామంటే రేపు పొద్దున భవిష్యత్తు ఆలోచించాలి. ఎందుకంటే మంచి మంచి జాబులు ఉన్నాయి. ఐఐటి ఉంది, ఎన్ఐటీస్ ఉన్నాయి, లేకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో సీట్ తెచ్చుకొని మంచి మంచి శాలరీలు, మన 20,000 30,000 కాదు, 2 లక్షలు 3 లక్షలు మంత్లీ వైజ్ శాలరీలు సంపాదించాలి. అలాగా మనం చదవాలి, ఆ చదువే మనకు కావాలి. అలాగా మీరు అందరూ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ మన ఊరికి, అలాగే మన జిల్లాకి, మన చదివిన స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ లంకారాణి అబ్బాయి మన స్కూల్లో చదివి ఇలా అయితే రిజర్వేషన్ కోటాలో కానీ హ్యాండిక్యాప్ కోటాలో కానీ అతను సంపాదించుకోవాలి. శ్రద్ధగా చదివి అతని కష్టంతో పాస్ అయ్యాడు. ఇప్పుడు సీట్ కూడా అలాగే సంపాదించుకున్నాడు. రిజర్వేషన్ కోటా వద్దన్నాడు, హ్యాండిక్యాప్ కోటా వద్దన్నాడు. నేను ఇలాగే రాస్తాను, ఇలాగే చేస్తాను. మన డ్రిల్ మాస్టర్గా చాలా ఎమోషనల్ అయ్యి మొన్న అభినందించినప్పుడు సభలో అతను చెప్పారు, గుర్తించుకుని ఇప్పుడు దుర్గారావు గారు చెప్తున్నా, గుర్తుకొచ్చి చెప్తున్నాను. అయితే రిజర్వేషన్ కోటా కానీ హ్యాండిక్యాప్ కోటా కానీ అతను ఉపయోగించుకోవాలి. కష్టపడి చదివాడు, పాస్ అయ్యాడు, ఐఐటి సంపాదించుకున్నాడు. థ్యాంక్ యూ సార్. చక్కటి వివరణ ఇచ్చిన సందేశాన్ని ఇచ్చినటువంటి బేదపూడి దుర్గారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గంట ప్రసాద్ గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఒక 2 నిమిషాలు వస్తుంది కోరుతున్నాం సార్. 2 సార్లు వేదిక. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 79వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన బాలబాలికలందరికీ కూడా నా
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషంలో ముగిస్తానండి ప్రసంగాన్ని. మనందరికీ తెలిసిందే 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వతంత్రం లభించిందండి. ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ వారి బానిసలుగా ఉన్న మనం ఎంతోమంది దేశ నాయకుల త్యాగాల వలన, పోరాటాల వలన స్వతంత్రం పొందాం మనం అందరం. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇంకా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లోనే జాబితాలో ఉందండి. ఇంకా అలాగే మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలని మనం అందరం కోరుకుందాం. విద్యార్థులుగా ఉన్న మీరైనా మేమైనా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రేపటి పౌరులుగా మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలని కృషి చేద్దాం. అదే మనం మన స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చే ఘననివ్వాలి. ధన్యవాదాలండి. జై హింద్. ధన్యవాదాలు సార్. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న పాఠశాల తరఫున. మరి ఈ కార్యక్రమంలో పెంటపాటి నాగార్జున గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఒకసారి ఇప్పుడు మన విద్యార్థులు వారి యొక్క ప్రసంగాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వడానికి 10th క్లాస్ గంధం మహిత్ తేజ్ అని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మహిత్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, చైర్మన్ గారికి, పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు. ప్రతి ఉపాధ్యాయుల గారికి కూడా అందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి, పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే, మనకి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని వందల సంవత్సరాలు మనల్ని హింసిస్తూ మనల్ని పాలించారు. కానీ వారి ప్రభుత్వం నుంచి మనకి విడుదల అయ్యింది ఆగస్టు 14 అర్ధరాత్రి 1947వ తేదీన. అర్ధరాత్రి మనం జెండా వారి ప్రభుత్వం నుంచి వెనుక దిగి మనం ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం జెండా ఎగరవేశాం. కాబట్టి అర్ధరాత్రి కావడంతో మనం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. మనం స్వాతంత్రం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడుదలైన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన క్రమం తప్పకుండా జెండా ఎగరవేస్తూ ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలలోనూ, ఎర్రకోట వద్ద, ప్రతి చోట, జిల్లా ఆఫీసెస్, ప్రతి ఒక్క చోట కూడా మనం జెండా ఎగరవేస్తాం. ఈ చరిత్ర ఏంటంటే, ఇంతకుముందు మనం 1957లో మొదటి సిపాయి తిరుగుబాటు అనేది జరిగింది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ మొఘల్స్ కూడా ఉన్నారు. కానీ మొఘల్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రిటిషర్స్ మాత్రమే మనల్ని పాలించడానికి ఆగారు. అప్పుడు మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప వీరులందరూ కూడా కలిసి మన స్వాతంత్ర ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా ఒక యూనిటీతో పోరాడి మనకి స్వాతంత్రం అనేది తెచ్చారు. ఈ స్వాతంత్రం తెచ్చే పోరాటంలో ఎంతో మంది మహనీయులు, దేశభక్తులు వారి ప్రాణాలను విడిచారు. భగత్ సింగ్ అతి తక్కువ వయసులో 23 సంవత్సరంలోనే వారి ప్రాణాలను విడిచారు. అలాగే ఎంతో గొప్ప మంది, అల్లూరి సీతారామరాజు గారు అయితే అక్కడ కాదు, నా గుండెల మీదే కాల్చు అని చెప్పి రొమ్ము విరిచి మరీ చూపించారు. అలాగే ఎంతో మంది మన దేశం కోసం స్వాతంత్రం తేవడానికి ఎంతో మంది ప్రాణాలు బలి ఇచ్చారు. కాబట్టి మన దేశ ప్రజలందరూ కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో ఉంటూ అందరినీ కూడా ఎల్లప్పుడూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉండాలి. అలాగే మన దేశంలో ఉన్న యూనిటీయే మనకి పెద్ద బలం. యూనిటీ ఈజ్ బెస్ట్ పవర్, స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. కాబట్టి మన దేశంలో అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. థ్యాంక్ యూ. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహిత్కి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి పాఠశాల 10th క్లాస్ విద్యార్థిని సిహెచ్ ఉమాను కూడా స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1857వ సంవత్సర
స్వాతంత్ర సంగ్రామంగా మొదలైన భారతీయుల తిరుగుబాటు 1947 వరకు సాగింది. భారతమాత స్వేచ్ఛ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానుభావులు ఎందరో తమ ప్రాణాలను భారతమాత పాదాలకు అర్పితం చేశారు. అందులో కొందరిని ఒకసారి స్మరించుకుందాం. బ్రిటిష్ వారి ఆగడాలను ఎదిరించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర వహించిన తాంతియా తోపే, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన బహదూర్ షా జాఫర్, 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో మొదట ప్రాణత్యాగం చేసిన మంగల్ పాండే, స్వాతంత్ర్య ఉద్యమానికి మొదట నాయకత్వం వహించిన దాదాబాయి నౌరోజీ, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదంతో స్వాతంత్రోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన బాల గంగాధర్ తిలక్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సంఘ సంస్కర్త బిపిన్ చంద్రపాల్, స్వాతంత్ర్య ఉద్యమంలో అతివాదులకు నాయకత్వం వహించిన అరవింద్ ఘోష్, స్వాతంత్ర సంగ్రామంలో కురుర్దులు పోలీసుల లాఠీ దెబ్బలకు తనువు చాలించిన మహానుభావుడు లాలా తన రచనలతో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన జాతీయ గీత రూపకర్త రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రముఖ విద్యావేత్త, రాజకీయవేత్త, జాతీయ కాంగ్రెస్ కు 2 సార్లు నాయకత్వం వహించిన మదన్ మోహన్ మాలవ్య, ఎందరో విప్లవ యోధులను తయారు చేసిన భారతమాత పాదచరణాలను చేరిన రాంప్రసాద్ బిస్మిల్, శ్వాస వరకు భారతమాత స్వేచ్ఛ కోసం పోరాడి తమ ప్రాణాన్ని అర్పించుకున్న చంద్రశేఖర్ ఆజాద్, విప్లవం వర్ధిల్లాలని బ్రిటిష్ పాలకులను ఎదిరించి పార్లమెంటుపై దాడి చేసిన విప్లవ వీరుడు భగత్ సింగ్, విప్లవ జ్యోతి సుఖదేవ్, విప్లవ అమరవీరుడు రాజ్గురు, బ్రిటిష్ పాలకుల దురాగతాల నుండి అడవి ప్రాంత ప్రజలను కాపాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న బ్రిటిష్ వారి కుతంత్రం నుండి భారతాన్ని కాపాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్, 18 సంవత్సరాల వయసులోనే స్వాతంత్రం కోసం ఉరికమ్మం ఎక్కిన ధీర యువకుడు ఖుదీరామ్ బోస్, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర సాధ్యమని ఆజాద్ హిందీ ఫౌజ్ స్థాపించిన భారతమాత ముద్దుబిడ్డ ఉపాధ్యాయులు శ్రీ విజయ్ కుమార్ గారిని స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారాన్ని. సభాధ్యక్షులు, పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు రామకోటేశ్వర గారికి, అలాగే పాఠశాల విద్యార్థులందరూ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేం కాదు ప్లీజ్, ఒక్క నిమిషం. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా మరి ఓటు హక్కుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే మన ఈ యొక్క మట్టిని ఆయన నెత్తి మీద చల్లుకున్నారు. అందరూ కూడా మేళతాళాలతో వెళ్ళి ఆయన తీసుకొస్తా ఉంటే ఏంటి ఆయన మట్టి చల్లుకుంటున్నారంటే, నా మాతృభూమి వచ్చాను, నా కన్నతల్లి గురించి సంప్రదాయం ఎక్కడెక్కడ లేదు. మన నమస్కారం, మన సంస్కారం. రైట్ గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం వివరించాడు. అది మన దేశం పవర్, ద డిస్కవర్ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కోసం ఎంతో కష్టపడ్డారు. ఇలా చెప్పారు. మరి ఈయన మన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన తన ఆత్మకథలు రాసుకుంటూ ఆయన ఎంతో కష్టపడి ద పవర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఆయన ఎంతో సామాన్యమైన జీవితం గడిపి ఒక పేపర్ బాయ్గా ఉండి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చేవారు ఆయన. ఆ విధంగా ఈరోజు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇదంతా మీ చేతుల్లో ఉంది. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు మన జీడిపి 29%, వెళ్ళేటప్పుడు ఓన్లీ 2%. రైల్వేస్ ఇచ్చారన్నారు, టెలికమ్యూనికేషన్ అన్నారు, రోడ్స్ అన్నారు. అవన్నీ ఎందుకు? వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క మన సంపద వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం, వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం వేసేది తప్పించి వాళ్ళు మన కోసం ఏం చేయలేం. ప్రతి ఒక్కరు కూడా మరి యూత్ ఈరోజు మరి వేమన లేకపోతే సుమతి శతకంలో చాలా పద్యాలు ఉంటాయి. మనం ఎవరినైతే మంచి వాళ్ళు ఎన్నుకుంటామో ఆ విధంగా దేశం మనకు అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే ఒక పథకాన్ని పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆజాదీగా అమృత్ మహోత్సవం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. మరి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు, గ్యాస్ ఎన్నో ఇస్తుంది. ఇవన్నీ సంక్షేమాలే. అలా దాంతోపాటు అభివృద్ధి కూడా. ఈరోజు మన పోలవరం ఏమని సార్, మన ప్రభుత్వం ఏంటి, ఈ పోలవరాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది, అమరావతి పూర్తి చేయాలని. కానీ ప్రతి ఒక్కరు కూడా యూత్ అనేది దేశం యొక్క
మరి అభివృద్ధిలో కీలక పాత్ర వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ నేటి బాలాల రేపటి పౌరు. కాబట్టి మీరందరూ పెద్ద అయిన తర్వాత మంచి నాయకులు ఎన్నుకుని దేశాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల తాడేరు ప్రధానోపాధ్యాయులు రామకోటేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పూజనీయులు పెద్దలందరికీ కూడా నా వ్యక్తిగతంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులైనటువంటి మీకు, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్వాతంత్ర్యం నా జన్మ హక్కు. ఎవరన్నా చెప్పండి. ఇండిపెండెన్స్ ఈజ్ మై బర్త్ రైట్. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించినటువంటి గొప్ప దేశభక్తుడు ఎవరు? భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నరనరాల ఎక్కించి జీర్ణింపజేసి పంచాక్షరి అంటారు. వందే మాతరం. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. వందే మాతరం. అలాగే భారతదేశం ఎన్ని అక్షరాలు చెప్పండి? 5 అక్షరాలు. పంచాక్షరి బాగా ఆడతారు కదా, అంత్యాక్షరి అని బాగా మీకు. కాబట్టి 5 అక్షరాల్లో లౌకికవాదం. సో ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచినటువంటి గొప్ప పదాలు. అందుచేత భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. అనేక భాషలు, మతాలు, ప్రాంతాలు, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి. సువిశాలమైనటువంటి భారతదేశం. 3.28 మిలియన్ కిలోమీటర్స్. ఆసేతు హిమాచలం అంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇంత విశాలమైనటువంటి భారతదేశం ఐకమత్యంగా ఒకే మాట ఒకే బాట తరతరాలుగా మనల్ని బ్రిటిష్ వారు పరిపాలన చేసిన, మొఘలులు పరిపాలన చేసిన, అంతకుముందు ముస్లిం కంట్రీ దేశస్తులు పరిపాలన ఎవరు పరిపాలన చేసినా భారతదేశం మాత్రం చివరికి విడిపోలేదు, ఏకత్వం కలిగి ఉంది. ఈ భావన తరతరాలు కంటిన్యూ అవ్వాలి. చాలా దేశాలు సపరేట్ అయిపోతున్నాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఇదివరకు మెసపటోమియా నాగరికత ఉండేది, ఈజిప్ట్ నాగరికత ఉండేది. అవి చాలా ఫేమస్, మంచివే, గొప్పవే. ఇప్పుడు ఈజిప్ట్ అంటే పిరమిడ్స్ తప్ప ఇంకేం కనపడవు. అంటే అంత ఇప్పటి మన భారతదేశపు ఆ స్ట్రెంగ్త్, ఆ యొక్క యూనిటీ లేవు. కాబట్టి చాలా నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయింది. కానీ భారతదేశం ఇంకా వర్ధిల్లుతున్నదంటే మన దేశంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే జాతీయ భావము. ఒక పూలదండ, పెద్ద పూలదండ తీసుకోండి, గజమాల అంటారు. కొన్ని చాలా కేజీల ఆ పూలన్నీ కూడా బంధింపబడి బైండింగ్ ఎలా కలిగి ఉంటుంది? దానిలో నిర్లిప్తంగా ఉన్న లోపల నిక్షేపంగా, అంటే కనబడుకోకుండా ఉన్నటువంటి, అదృశ్యంగా ఉన్నటువంటి ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఒక దారం ఉంటుంది కదా, అది బయటికి కనబడదు, దాన్ని పట్టి ఉంచుద్ది. అలాగే భారతదేశంలో కూడా ఈ ఐక్యత ఎలా ఉందంటే మనలో జాతీయ భావము అనేది మనలో. అందుచేత మీరు ప్లెడ్జ్ చెప్తారు కదా, ప్రతిరోజు ప్లెడ్జ్ చెప్తాం. ఏం చెప్తాం? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ భావం మీలో ఉండాలి. ఇది మన నరాల్లో ఉండాలి. స్వామి వివేకానంద అమెరికాలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ అనే ఒక సమావేశానికి వెళ్ళి ఒక మాట అంటాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని స్టార్ట్ చేశాడు తన ప్రసంగాన్ని. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. ఆ మాటకి
5 నిమిషాలు స్టాండ్ ఓవెన్ అంటే నిలబడి చప్పట్లు కొట్టారటండి. ఆ మాటకి నిలబడి 5 నిమిషాలు ఆపలేదంట. అంటే అంత ఆత్మీయతతోటి, అంత సోదరభావంతో మాట్లాడినటువంటి నాయకుడు మరొకడు లేరు. హి వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. కాబట్టి భారతీయతలో, భారతీయ తత్వంలో ఇటువంటి గొప్ప గొప్ప భావాలు ఉన్నాయి. కానీ నేడు తాళాలు అవుతారా? మేమైతే తాళాలు వేసుకుని కుర్రోళ్ళు ఈయన వీటి ముందు ఉండండి. చాలు చాలు. డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే 3. ఓహో. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ పార్టిసిపేషన్ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ లో గేమ్స్ కి థర్డ్ ప్లేస్. అది స్పీచ్ థర్డ్ ప్లేస్. స్టేట్ లెవెల్ సింగింగ్ అండి. ఓహో.